గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సిడ్నీ టెర్రర్ అటాక్ ఇది ఎవ్వరు కూడా ఇప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందాయి. అది ఏంటి, ఆ సిడ్నీకి సంబంధించిన దాడి ఎవరైతే చేసిరో తండ్రి కొడుకు వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్కి సంబంధించిన వాసులు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్లు కూడా మన హైదరాబాద్కి సంబంధించిన పాస్పోర్ట్లే ఉన్నాయి. ఇక్కడ పాస్పోర్టు అంటే ఇండియన్గా చలామణి అవుతూ సిడ్నీలో ఉంటూ అక్కడ ఉగ్రదాడి చేసిండు. అది కూడా కొంతమందిని టార్గెట్ చేసుకొని జరిగినటువంటి దాడి. అండ్ దట్టు చాలా పెద్ద ఎత్తున ఎక్కడైతే జనసాంద్రత ఉంటుందో అంటే బీచ్ ప్రాంతాన్ని ఎంచుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. డ్యామేజ్ చాలా ఎక్కువ ఉండాలి. అంటే మనుషులు ఎంత చనిపోతే వాళ్ళకంత ఆనందం అనుకోండి, లేకపోతే అదేదో విజయం సాధించినట్టు అనుకుంటారు కదా. సో అట్లా ఈ ఉగ్రమూకలు ఎప్పుడు టార్గెట్ చేసేది అదే ఉంటుంది. మీరు ఏదన్నా చూడండి, ముంబై అటాక్ చూడండి, లేదంటే ఢిల్లీ మొన్న జరిగిన బ్లాస్ట్ చూడండి, ఇవన్నీ ఏవి చూసినా అన్నీ ఇవే ఉంటాయి. అంటే ఎక్కువ చనిపోతే వాళ్ళకి అంత విజయం సాధించినట్టు, అంత ఎక్కువ ఆనందం అన్నట్టు. సో అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళా భారత్ టార్గెట్ ఉంది. సిడ్నీ తర్వాత ఉగ్రవాదుల టార్గెట్ ఎవరు అంటే మనమే అనేటువంటిది నిఘా వర్గాలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఒక హై అలర్ట్ అయితే జారీ చేసినాయి. అన్ని ప్రాంతాలకు అంటే అన్ని స్టేట్స్కి ఇంటెలిజెన్స్ చీఫ్లకి, ఇక్కడున్న మన ఇంటెలిజెన్స్ వ్యవస్థకి అండ్ పూర్తిగా భారతదేశం మొత్తంగా కూడా ఈ హై అలర్ట్ జారీ చేసిండ్రు. ఎందుకంటే మనకు తెలుసు క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకల కోసం చాలామంది కొన్ని టూరిస్ట్ స్పాట్లని ఎంచుకొని చాలామంది సెలబ్రేషన్స్ కంటూ పోతూ ఉంటారు. ఎస్పెషలీ ఢిల్లీ, ముంబై అండ్ గోవా లాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, గోవాలో పెద్ద ఎత్తున న్యూ ఇయర్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇప్పటివరకే అన్ని టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయినాయి. సో ఎక్కడెక్కడి నుంచో చాలామంది అక్కడికి వచ్చి వేడుకల కోసం వస్తూ ఉంటారు. ఇవే ఇప్పుడు టెర్రరిస్టుల టార్గెట్ అనేటువంటిది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. దట్టు ఇప్పుడు ఈ న్యూ ఇయర్ వేడుకలు, ఈ న్యూ ఇయర్ సందర్భంలో భాగంగానే ఏవైతే మన బార్డర్స్ ఉన్నాయో అంటే ఇండియా బార్డర్ ఏదైతే ఉందో ఎప్పుడెప్పుడు చిన్న తప్పు చేస్తారా, ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుదామా, ఎప్పుడు బార్డర్ క్రాస్ చేద్దామా అని ఉగ్రమూకలు రెడీ అవుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య యుద్ధం ఏదైతే జరుగుతుందో అక్కడ చాలా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరుగుతోంది. అంటే సోల్జర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతోంది అన్నటువంటి మాట చెప్తున్నారు. ఈ అవకాశాన్ని వాళ్ళు అంటే ఉగ్రవాదులు వాడుకుంటున్నారు. ఈ ముసుగులో ఉగ్రవాదులు చొరబడి అక్కడ ఫ్రీగా ట్రైన్ అప్ అయి ఇట్లా ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికని పూర్తిగా సన్నద్ధమై ఉన్నారు, రెడీ అయి ఉన్నారు. ఎప్పుడైనా సరే అటాక్ చేయొచ్చు అనేది స్పష్టంగా నిఘా వర్గాలు చెప్తున్నారు. చిన్న తప్పు కూడా చాలా పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేటువంటి హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ఏవైనా వేడుకలు ఉన్నాయి అని అంటే పెద్ద ఎత్తున జరిగేది న్యూ ఇయర్ వేడుకలే. అండ్ జనసాంద్రత చాలా పెద్ద ఎత్తున ఉన్న ప్రాంతాలను మాత్రమే ఈ ఉగ్రమూకలు టార్గెట్ చేయబోతున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని అన్ని స్టేట్స్కి ఒక హై లెవెల్ హెచ్చరిక అయితే జారీ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ఉగ్ర మూలాలు మన హైదరాబాద్లో లింకులు కనిపిస్తున్నాయి కాబట్టి, ఆ లింకులు ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ హైదరాబాద్ ఏమైనా టార్గెట్ ఉందా, హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైతే పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతుందో అవే టార్గెట్గా ఉండబోతున్నాయి. కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనుకోండి, అధికార యంత్రాంగం అనుకోండి, ఈ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. సిడ్నీ ఫస్ట్ టార్గెట్ అయింది, ఆ తర్వాత మనమే టార్గెట్ కావచ్చు అని స్పష్టంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ మనకైతే హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. యాజ్ ఎ సిటిజన్ మనం
ఏం తీసుకోవాలి, ఏం చర్యలు తీసుకోవాలి, ఆర్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే అన్నోన్గా ఏదైనా బ్యాగ్ అన్నా, లేకపోతే అన్నోన్గా ఏదైనా కార్ అయినా, బైక్ అయినా ఇంకెక్కడైనా అక్కడే నిల్చొని ఉంది, లేకపోతే అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతోంది అంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ సిటిజన్గా ఎమర్జెన్సీకి మనం కాల్ చేసి చెప్పాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది. అంటే కీడెంచి మేలెంచాలు అన్నారు కాబట్టి ఇప్పుడు నిఘా వ్యవస్థ ఖచ్చితంగా చెప్తోంది మనమే టార్గెట్లో ఉన్నాము అనేసి. కాబట్టి ఖచ్చితంగా మన కర్తవ్యం కూడా, మనం కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. అట్లాగే ఇప్పుడు నిఘా వ్యవస్థని పూర్తి స్థాయిలో పెంచబోతున్నాయి అన్ని స్టేట్స్ కూడా. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అదే చెప్తోంది, మీ నిఘా వ్యవస్థని పటిష్టం చేసుకోండి, అందరూ పోలీస్ వ్యవస్థను, యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోండి అని క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే నిఘా వర్గాల నుంచి అందాయి. కాబట్టి ఆల్ హై అలర్ట్ మీలా ఉన్నట్టు లెక్క. అండ్ ఇప్పుడు ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే జరుగుతాయో, ఈవెంట్ లాగా ఎక్కడైతే జరుగుతాయో, నిజంగా అక్కడ కూడా ఇంకా జాగ్రత్తలు అవసరం. నిజంగా మీకు ఆ ఈవెంట్కి వెళ్ళకపోయినా నడుస్తుందిలే అనుకున్న వాళ్ళు దయచేసి ఇంట్లోనే ఉండి సెలబ్రేషన్ చేసుకోండి. ఇట్లా పెద్ద గ్యాదరింగ్స్కి హాజరు కాకపోవడమే బెటర్ అనేది కూడా పోలీసులు అయితే సూచనలు జారీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో వీఆర్ ఆన్ హై అలర్ట్. టెర్రర్ అటాక్ మన మీదనే జరగవచ్చు, మనపైనే జరగవచ్చు అని నిఘా వర్గాలు అయితే స్పష్టంగా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.